సిపెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. Christmas tree, ho ho ho, hee hee hee. Someone came and they found me and they took me home with them. Oh, I'm the happiest Christmas tree, ho ho ho, hee hee hee. Look how pretty they dress me, oh lucky lucky me. I got shiny bells that jingle and tiny lights that jingle. Whenever anyone passes by, I blink my lights and I wink my eye. I'm the happiest Christmas tree, a Christmas day, wait and see. I'll be laughing happily with a ho 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 hee hee. With a hey and a hee and a ho ho, with a hee and a ho and a ha ha, with a ho and a ha and a hee hee. Oh. Christmas tree, ho ho ho, hee hee hee. Someone came and they found me and took me home with them. Oh, I'm the happiest Christmas tree, ho ho ho, hee hee hee. Look how pretty they dress me, oh lucky lucky me. I got shiny bells that jingle and tiny lights that jingle. Whenever anyone passes by, I blink my lights and I wink my eye. I'm the happiest Christmas tree, a Christmas day, wait and see. I'll be laughing happily with a ho 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 hee hee. I'm the happiest Christmas tree, a Christmas day, wait and see. I'll be laughing happily with a ho 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 hee hee ho ho. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ వారం దినములు మీ సన్నిధి మాతో ఉంచినారు. అనేక రీతుల ఇబ్బందుల్లో, అనేక బలహీనతలో నుండి ప్రభువా మమ్మల్ని ఆశ్చర్యకరముగా సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో నిలబెట్టి ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ సన్నిధిలోనికి మమ్మల్ని చేర్చావు. అందును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మాకు ఇచ్చిన మంచి సంఘాన్ని బట్టి వందనాలు ప్రభువా. భక్తి కలిగిన సంఘాన్ని, ప్రార్థించే సంఘాన్ని, విశ్వాసములో ఆధారపడే సంఘాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డలు ఆశపడి మందిరానికి వచ్చి ఉన్నారు. నీ శరీరమును నీ రక్తమును జ్ఞాపకం చేసుకోవడానికి, నీ రక్తము ద్వారా మాకు గొప్ప రక్షణ ఇచ్చావని, ఆ రక్షణ ద్వారా పరలోక రాజ్యానికి ఒక వారసత్వాన్ని మాకు ఇచ్చావని ఎంతో కృతజ్ఞతగా బిడ్డలని సన్నిధికి వచ్చారు తండ్రి. ఒక్కొక్క బిడ్డను దర్శించండి, ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరపెట్టి తీసుకుని రండి. నీ సన్నిధి అంటే భయము, భక్తి, మర్యాద మాకు నేర్పించండి. నేను గౌరవించే వారిగా చేయండి. ప్రభు అంటే గౌరవాన్ని మాకు దయచేయండి. దేవుని వాక్యం అంటే గౌరవం దయచేయండి. దేవుని సేవకులంటే గౌరవం దయచేయండి. ఊరికి వెచ్చి వెళ్ళిపోయేటట్టుగా కాకుండా ప్రభువా ఒక విశ్వాసముతో, ప్రార్థన అనుభవంతో, సిద్ధపాటుతో నీ వాక్యాన్ని వినే కృప మాకు దయచేసి, నీ వాక్యం ప్రకటిస్తూ ఉండగా ప్రతి మాట నీ నోట నుంచి వచ్చే మాటగా భావించుకుని దాని హృదయంలో దాచుకుని జీవితాలు కట్టుకునే కృప బిడ్డలకు దయచేయండి. క్రిస్మస్ దినాల్లో మేము ఉన్నాం ప్రభువా. నిజమైన క్రిస్మస్ ఆనందం మా బిడ్డలకు మాకు దయచేసి, అల్పుడను, బలహీనుడను, అయోగ్యుడను, నీ పాదస నిలబట్టడానికి యోగ్యత లేనివాడను ప్రభువా,
మరొక్కసారి నన్ను దర్శించండి. నీ బలము, నీ శక్తి నాకు దయచేయండి. నీ వాక్యాన్ని వివరించి చెప్పే జ్ఞానము నాకు దయచేసి కృప చూపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. బైబిల్స్ ఉన్నవారు తప్పకుండా తీసి చూడండి. ఇది క్రిస్మస్ దినాలు కాబట్టి పిల్లరా, మనం బాలుడైనటువంటి క్రీస్తుని, తల్లి అయినటువంటి మరియను మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. 6వ నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతములేందై ఉండునని ఆమెతో చెప్పెను. 6వ నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. మరియ గురించి కొన్ని విషయాలు మనం చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. మరియా ప్రభువైన యేసు క్రీస్తుకు తల్లిగా మనందరికీ సుపరిచితురాలు, అందరికీ పరిచయమే కదా. మరి అందరికి పరిచయమేనమ్మా, అందరికీ తెలుసు. మరియమ్మ గారు అందరికీ తెలుసు. మన దగ్గర మరియమ్మలు ఉన్నారా? ఎవరు లేరు అనుకుంటా. మరియమ్మలు, మార్తమ్మలు లేరు. ఇప్పుడు ఆ పేర్లు పెట్టుకోవట్లేదు ఎవరు. పెట్టుకోండి. మరియమ్మ గారు, మరియా. ఈమె దగ్గరికి ఒకరోజు దేవుని దూత వచ్చింది. దేవుని దూత వస్తుందా? దూతే కాదు, దేవుడు కూడా వస్తాడు. దేవుని దూతలు వస్తారా మన ఇంటికి? ఏమా వస్తారు. బైబిల్లో ఏముందంటే ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట, మనకేమి ఇబ్బంది కలగకుండా కాపలా కాయడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. పలానామను కాసి కాపాడయా, నువ్వు వెళ్ళు, ఆమె ఇబ్బందుల్లో ఉంది. ఇదేం కనికట్లు కాదు, ఏదో పురాణాల్లో చెప్పే పుకిటి పురాణాలు కాదు ప్రియులారా. బైబిల్లో వాక్యం చెప్తున్నాను నేను. నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు దూతలకి. కోటాను కోట్ల దూతలు ఉన్నారు పరలోక రాజ్యంలో. దూతల సైన్య సమూహం ఉంది పరలోక రాజ్యంలో. ఎందుకో తెలిసినా, నీకు సేవ చేయడానికి. అంటే దూతల కంటే ఎక్కువగా నిన్ను దేవుడు భావించాడు. ఒక చోట ఏం రాయబడని తెలిసినా, తన దూతల యందు ఆయన నమ్మకించలేదు. నీ మీద ఉన్న నమ్మకం దూతల మీద కూడా లేదు. దేవుడు అంత నమ్మాడు నిన్ను. దేవుడు నిన్ను నమ్ముతాడు. మనుషులు దేవుడు నమ్ముతాడు. మనుషులంటే దేవుడికి ఇష్టం. అందుకే వారిని ఏ రకంగా చేసుకున్నాడంటే దేవుని రూపంలో చేసుకున్నాడు. ఎంత ఇష్టమో చూడండి. మా తాతగారిలాగా, మా నాన్నగారిలాగా ఉంటాడు మా మనవడంటే ఎంత ఇష్టం. మా అమ్మలాగా ఉంటుంది మా మనవరాలంటే ఎంత ఇష్టం కదా. మా మనవరాళ్ళలో మా అమ్మ ఒక ఆమె ఉంది, తెలుసో లేదో మీకు, అచ్చం మా అమ్మే కదా. పోలికలు ఎంత ఇష్టం ప్రియులారా. దేవుని పోలికగా ఉన్న నీవంటే దేవుడికి ఎంత ఇష్టమమ్మా? చాలా ఇష్టం, ఎంతో ఇష్టం. ఇది
అందుకే దేవుడు లోకమును ఎంతో ఎంతో మామూలు ప్రేమ కాదు, ఎంతో ప్రేమించండి నేను దేవుడు. నీకు ఆ విషయం తెలుసో లేదో మరి. మీ పిల్లలు ప్రేమించడం కాదు, నీ భర్త లేకపోతే నీ భార్య ప్రేమించడం కాదు, దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమకు ప్రియులారా మనం ఏమీ చెల్లించలేము. ఆయనే మనల్ని ముందుగా ప్రేమించను. ఒకడు నువ్వు అనుకుంటున్నావు నేను ప్రేమిస్తున్నాను లేండి అయ్యా దేవుణ్ణి. కాదమ్మా, నీకంటే ముందే ఆయనే నీకంటే ముందుగా నిన్ను ప్రేమించిన దేవుడు. కనుక మనం ఆయనను ప్రేమింపబద్ధులమై ఉన్నాము అంటాడు. యూ హ్యావ్ టు లవ్ జీసస్. ఎందుకని? ఆయనే నిన్ను ముందుగా ప్రేమించాడు. తప్పకుండా నువ్వు ఆయన్ని ప్రేమించాలి. ప్రియులారా, ఇక్కడ దేవుని దూత మరీ ఇంటికి వచ్చింది. ఆ పేరేంటి తెలిసిన? గబ్రియల్. గబ్రియల్ దూత. మనం క్రిస్మస్లో భలే వేషాలు వేస్తూ ఉంటారు పిల్లలు, డ్రామాలు వేస్తారు కదా. గబ్రియల్ దూత. మరి ఈ సంవత్సరం ఎవరిని వేస్తున్నారు గబ్రియల్ దూత? మరి వేద్దాం. ఈ దూత ఒకరోజు మరి ఇంటికి వచ్చింది. ఎక్కడ? మరి ఇల్లు ఎక్కడ ఉంది తెలిసిన? నజరేత్ అని ఊరిలో ఉంది. నజరేత్ ఎవరి ఊరు? యోసేపు ఊరు. అది యోసేపు అంటే ఎవరిక్కడ? యోసేపు అని సడన్గా యోసేపు అనే పాత్ర వచ్చేసింది క్రిస్మస్ డ్రామాలో. యోసేపు పాత్ర గొప్పది. ఎవరు యోసేపు అంటే? నజరేతు వాడు. నజరేతులో ఆయన నేటివ్ ప్లేస్, ఆయన స్వస్థలము నజరేత్. అక్కడ ఒక కన్యక యోసేపుకు ప్రదానము చేయబడింది, అనగా నిశ్చితార్థం అయిపోయింది. ప్రదానము చేయబడినటువంటి ఆ కన్యక పేరు ఏమన్నాడు? మరియా. అక్కడికి దూత వెళ్ళింది. దూత వెళ్ళి, చూడండి ప్రియులరా, ఒక సామాన్యమైన గృహములో, అతి సామాన్యమైనటువంటి ఇల్లు, పెద్ద కట్టడమేం కాదు ఆ ఇల్లు, అతి సామాన్యమైన, ఒకవేళ మన భారతదేశంలో ఉన్నటువంటి పూరి గుడిసెల్లాగా ఒక గుడిసేమో నాకు తెలియదు. భారతదేశంలోకి పూరి గుడిసెలు పెద్దగా ఎక్కడ కనబడవు మనకి. ఇప్పుడు మన దేశంలో కూడా పూరి గుడిసెలు కనపట్టలా. అంత మంచి మంచి పక్కా హౌసెస్ కడుతున్నారు. కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే పూరి గుడిసెలు లేకుండా చేయాలని భారతదేశంలో ఒక పథకం పెట్టింది. పూరి గుడిసె కనపడకూడదు భారతదేశంలో. పల్లెటూరుల్లో, గ్రామాల్లో కూడా పూరి గుడిసెలు లేకోకుండా మంచి మంచి గృహాలు కట్టబడాలి. ప్రియులారా, ఒక అతి సామాన్యమైన గృహంలో ఉంటున్నటువంటి మరియ దగ్గరకు దేవుని యొక్క దూత వచ్చింది. దూత రావటమే ఏమనందో తెలిసిన? 30-31 వచనాలు చూస్తే ఏమంది? మరియా భయపడకుము, మరియా భయపడకుము, భయపడకుము. లోకాసువార్త 1:30-31లో దేవుని వల్ల నీవు కృప పొందితివి, దేవుని వల్ల కృప పొందితివి, మరియా భయపడకుము. దేవుడే మన ఇంటికి వస్తే మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటంటే భయపడకుము. చాలామంది భయపడుతున్నారు దినాల్లో ప్రియులరా. అతి చిన్న విషయాలకు, అతి స్వల్పమైనటువంటి సమస్యలకు, అతి చిన్న శరీర బలహీనతలకు మనుషులు భయపడిపోతున్నారు. చాలా విచారం ప్రియులారు. ఇది మానవులం కదండి అయ్యా, మేము భయపడాలి కదా అనుకుంటారు చాలామంది. మీరు, నేను మానవుడినే కదా, నేను భయపడతా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే భయపడకుము. నీవు చర్చిలోకి వచ్చి నేర్చుకునేది ఏంటో తెలిసిన? నీ భయం విడిచిపెట్టాలి. ఇక్కడ చర్చికి వచ్చి కూడా భయంతో ఉంటే చర్చికి రావటం అనవసరం. నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ హృదయంలో ఉన్న భయములన్నీ దేవుడు తొలగించేస్తాడు. నీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించును అంటాడు కీర్తనకారుడు. ప్రియ, దేని గురించి భయపడుతున్నావో ఈ ఉదయకాల సమయంలో? అమ్మా నాకు తెలియదు, ఎక్కడో మొత్తం మీద దేని గురించి నీవు భయపడుతున్నావు? దేవుని వాక్యం సెలవిస్తుంది, భయపడుతూ వచ్చినటువంటి నీ కొరకే ఈరోజు వాక్యం. నీవు భయపడవద్దని దేవుని దూత నొక్కి ఒక్కడించింది. మరియా భయపడకుము. సరే, మరీ భయపడింది, ఒకందుకు భయపడింది. ఆమె యొక్క వెలుగు చూసి ఆ దేవుని యొక్క దూత ప్రత్యక్షమైనప్పుడు సహజంగానే ఆ వెలుగును తట్టుకోలేక మరీ భయపడింది. భయపడితే దేవుని దూత మాట్లాడుతుంది, నీవు దేవుని వల్ల కృప పొందితివి. ఆ కృప అనే మాట అండర్లైన్ చేయాలి దయచేసి.
నీవు దేవుని వల్ల కృప పొందితివి. కృపే కాదు ప్రియులరా, ఇంకోటేమని చూసినారా? నీవు కృప పొందితివి, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, దయాప్రాప్తురాలు. ఎంత చక్కని మాటలు చెప్పింది. దేవుని వల్ల నీవు కృప పొందితివి, కృప పొందితివి. ప్రియులరా, దేవుని దగ్గర కృప దొరికింది. ప్రభువా, నీ యొద్ద కృప దొరికిందయ్యా మాకు, నా బిడ్డలకు కృప దొరికింది ప్రభువా. కృప అనగా ఉచితముగా ఇచ్చేది. కృపను మనం కొనుక్కోలేం. ఇవాళ ఆరోగ్యాన్ని కూడా కొనుక్కుంటున్నారు డబ్బులతో. ప్రియులరా, దేవుడిచ్చే కృప అది ఉచితంగా ఇచ్చేది, డబ్బులతో కొనేది కాదు అంటాడు. అందుకే బైబిల్లో, ఎవనికి నా కృప దొరుకునో వానికే దొరుకును. ఒకరోజు నా కృప నాకు దొరికింది, దేవుని కృప నాకు దొరికింది కాబట్టి ప్రియులరా మళ్ళా నేను బ్రతికూర్చున్నాను. ఒకరోజు నా కృప నీకు దొరికింది కాబట్టి నువ్వు మళ్ళీ బ్రతుకున్నావు. చాలామంది దేవుని కృపను చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ప్రభువా, నీ కృపకు నన్ను పాత్రులుగా చేయవా, నా బిడ్డలను నీ కృపకు పాత్రులుగా చేయయ్యా. మనకున్న ధనధాన్యములు, మనకున్న సిరి సంపదలు అది మాయమైపోయేవి, కానీ దేవుని కృప ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది ప్రియులారా. అందుకే అంటాడు, నా కృప నీకు చాలు. శరీరం అంతా కూడా బలహీనమైపోతే పౌలు గారిది ఒకరోజు ప్రభుతో మాట్లాడుతూ అంటున్నాడు, ప్రభువా, ఈ శరీరం అంతా బలహీనమైపోయిందయ్యా. ముళ్ళు, శరీరంలో ముళ్ళు, ఎక్కడ చూసినా ముళ్ళే. ముళ్ళు అంటే బలహీనత. రోజు కడుపు నొప్పి వస్తుందయ్యా, పర్వాలేదు. ఈ గుండె జబ్బు ప్రభువా ఎప్పుడు ఆగిపోద్దో తెలియకుండా ఉందయ్యా, గుండె పర్వాలేదు. కిడ్నీలు ప్రభువా పూర్తిగా పాడైపోయినాయి, కాళ్ళు వాపులో చేసినాయి ప్రభువా, కళ్ళు కనపడట్లేదయ్యా. ఇంకేదో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావయ్యా. ఇవేమీ దేవుడు అసలు లెక్క చేయలేదు. ఈ పౌలుతో పౌలు, నీకు ఏ ముళ్ళున్నా పర్లేదయ్యా శరీరంలో, నా కృప నీకు తోడుగా ఉంది. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు అందరూ. నీ వ్యాధిలో, నీ అనారోగ్యంలో, నీ అప్పుల బాధలో, నీ కుటుంబ సమస్యల్లో దేవుడు అంటున్నాడు, నా కృప నీకు తోడుగా ఉంది. చాలదా? బాధలేంటమ్మా? రోజు బాధలేనా? బాధలు లేని మనిషి లేడని ముందే చెప్పాను నేను. పౌలు గారితో ప్రభు మాట్లాడుతున్నాడు, నీ ముళ్ళు పక్కన పెట్టు, నా ముళ్ళు ఉంటానంటుంది నీకు. నీ ముళ్ళు అవసరమే. తెలుసా మీకు కొన్నిసార్లు ముళ్ళు అవసరమని? జీవితంలో కొన్ని ముళ్ళు అవసరమని తెలుసా మీకు? అది తెలియక బాధపడుతున్నావు నువ్వు. ఏంటి ప్రభువా ఈ ముళ్ళయ్యా, ఈ బీపీ ఏంటయ్యా, ఈ షుగర్ ఏంటి ప్రభువా, ఈ కిడ్నీ వ్యాధులు ఏంటయ్యా? అన్నీ మామూలే. దయచేసి గమనించాలి ఈరోజు వాక్యాన్ని. అన్నీ మామూలే. వీటన్నిటిలో దీనికి మించినటువంటి దేవుని కృప నీకు దొరికింది చాలు. నా కృప నీకు చాలు. పౌలు ప్రియులరా, ఈ సహోదరి మీదకి ఏమొచ్చిందంట? దేవుని కృప నీకు తోడుగా ఉంది. ఏమన్నాడు ఇక్కడ? మరియా, భయపడకము, నీవు దేవుని వల్ల కృప పొందితివి. కృప పొందింది ప్రియులరా. ఇదిగో నీవు గర్భము ధరించి, ఏంటా కృప? నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. అబ్బా, ఒక్క మొక్క అర్థం కాల. మరి మీకు కాదు, మరీకి అర్థం కాల. చిన్నపిల్ల. మరి ఎవరు అనుకుంటున్నారమ్మా? చిన్నపిల్ల, టీనేజ్ గర్ల్. మెచ్యూర్ అయి ఉంటుందేమో కానీ చిన్నపిల్ల. 11-12 సంవత్సరాలు ఏమైనా ఉంటాయి, 13 ఏళ్ళు ఉంటాయి. 10th క్లాస్ ఈడు కూడా ఆమెకు రాలేదు ప్రియుల. చాలా చిన్నపిల్ల. మరియా చాలా చిన్నపిల్ల, అపశుభం తెలియనటువంటి ఆడపిల్ల ప్రియుల. ఉన్నట్టుండి ఆమె దగ్గరకు దేవుని దూత వచ్చేటప్పటికి ఆమెకు అర్థం కాల. నీవు గర్భం ధరిస్తావనో, లేకపోతే నీవు కుమారుని కంటావనో, ఆయనకి యేసు ప్రభు అని పేరు పెడతావనో, ఒక్క ముక్క అర్థం కాల. అర్థం కాకపోయినా, దేవుని వాక్యం అర్థం కాకపోయినా, దేవుని వాక్యం యొక్క సారాంశం గ్రహించలేకపోయినా, అంత వయస్సు ఆమెలో లేకపోయినా, బాగా వినండి, ఆమె చేసిన గొప్ప పని ఏంటో తెలిసిన, అవి హృదయములో తలపోసుకుని దాచుకుంది. నాయనగారు, నేను వాక్యం చదివేటప్పుడు ఒకసారి నాయన అనేవాడిని, నాయన అర్థం కావట్లేదు ఇది అనేవాడిని పాస్టర్ గారిని. అబ్బాయి, నువ్వు అర్థమైనా కాకపోయినా బైబిల్ చదువుతూ వెళ్ళు. బైబిల్ కొన్నిసార్లు అర్థం కాదు. తెలుసా మీకు? ఎప్పుడైనా బైబిల్ పట్టుకున్నారమ్మా? బైబిల్ ఏం చదువుతున్నారా? చదివితే కొన్నిసార్లు కొన్ని చోట్ల బైబిల్ అర్థం కాదు.
బైబిల్ చదువుతున్న వాళ్ళకి చెప్తున్నా, అందరికి చెప్పట్లా నేను. ఆ వాక్యము దేవుని మాటలను మరియా అర్థం అయినా కాకపోయినా మనసులో దాచుకుంది, ఆమె హృదయంలో దాచుకుంది. ప్రియులారా చూడండి, ఇక్కడ చూసినట్లయితే మొదటి స్త్రీ, ప్రపంచంలో మొదటి స్త్రీ ఎవరో? సృష్టిలో మొదటి స్త్రీ హవ్వమ్మ. హవ్వమ్మ ద్వారా, ఆదాము ద్వారా లోకములోని పాపం చేరింది కదా. వాళ్ళు లోకములోని పాపం తెచ్చారు. లోకంలోకి రక్షణ తేవలసిన వాళ్ళు మొట్టమొదటిగా ఆదాము హవ్వలు, ఆది దంపతులు, మొట్టమొదటి భార్య భర్తలు, మొట్టమొదటి సృష్టిలో దేవుని చేత చేయబడిన వారు. వారు ఎంత భయంకరం పనిచేశారంటే లోకం మీదకు పాపం తెచ్చారు. ఆశీర్వాదం తేకపోయినా పర్లేదు కానీ పాపం తెచ్చారు. నీ 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 కుటుంబంలో నీ ద్వారా ఆశీర్వాదం కావాలి నీ బిడ్డలకు, కానీ ఒక భయంకరం ఏంటి తెలిసిన? బిడ్డలకు ఆశీర్వాదం ఇవ్వటానికి బదులుగా కొంతమంది తల్లిదండ్రులు శాపాన్ని ఇస్తున్నారు. ఆలోచించావా? నీవు నీ బిడ్డల తలల మీదకి ఆశీర్వాదం తేవలసిన తల్లివిగా, అది తేకపోగా ఆ ముక్కుపచ్చలారని బిడ్డల మీదకి నీవు శాపమును తెస్తున్నావేమో. ఒక్కసారి ఈ వాక్యం ద్వారా గమనించు, గుండెలు పగిలిపోవాలి. ప్రభువా, నా కుటుంబానికి నేను శాపగ్రస్తురాలనా, ఆశీర్వాదాన్ని మోసుకొస్తున్నానా? ఎలా ఉన్నావు నీవు నీ కుటుంబానికి? బిడ్డల కొరకని ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన ద్వారా నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నావా? ఉదయాన్నే లేచి నీ బిడ్డల కొరకు ప్రార్థించి ఆశీర్వాదం ఇవ్వు ప్రభువా అని దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని మోసుకుని బిడ్డలకు ఇస్తున్నావా? ఇవ్వకపోగా శాపాన్ని ఇస్తున్నావేమో ఒకసారి గమనించు. జాగ్రత్త. చాలామంది తల్లులు ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు పిల్లలకి. నీ అస్తవ్యస్తమైనటువంటి ఆ భక్తి జీవితాన్ని, బిడ్డల కొరకు పోరాడు, బిడ్డల కొరకు కన్నీరు కార్చు, బిడ్డల కొరకు దేవుని పాదాలు పట్టుకో. ప్రభువా, నా బిడ్డలకి నీ కృప దొరకాలి. నేను నా బిడ్డలకు ఒక తల్లిగా, ఆశీర్వాదకరమైన తల్లిగా ఉండాలి. నా నుండి నా బిడ్డలకు ఆశీర్వాదం కావాలి. నీ మీద ఉన్న నా ఆత్మ నీ పిల్లల మీద చెప్పాలి. పిల్లల మీద ఉంటుంది. ఇప్పుడు మొదలుకొని సదాకాలము ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలు. ప్రియులరా, ఇదిగో ఏ స్త్రీతోనైతే లోకం మీదకు పాపం వచ్చిందో మళ్ళా రక్షణ కోసం దేవుడు అన్నాడు, మళ్ళా ఒక స్త్రీని వెతుక్కుంటూ వచ్చాడు. ఒక నీతిమంతురైన స్త్రీని, పవిత్రమైనటువంటి స్త్రీని, మళ్ళా స్త్రీ సంతానము ద్వారానే అంటాడు. ఆదికాండంలోకి వెళితే ప్రియులారా, 3వ అధ్యాయం ఆదికాండము 15వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం అంటాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును. స్త్రీ సంతానం అనగా పురుషుడు లేకుండా స్త్రీ గర్భం ధరించాలి. ఎప్పుడో ఆదికాండంలో చెప్పేశాడు. ఒక కన్య గర్భములో పురుషుని యొక్క సహాయం లేకుండా, పురుషుని స్పర్శ లేకుండా ఒక స్త్రీ గర్భము ధరించే విధానాన్ని ఆదికాండంలోనే చెప్పాడు దేవుడు. ఎక్కడో కొత్త నిబంధనలో మత్తయి సువార్త, లూకా సువార్త కాదమ్మా, ఆదికాండంలోనే. అందుకే అంటాడు, సృష్టి ఆరంభములోనే క్రీస్తు ఉన్నాడు. ఈ సృష్టి కలగక ముందే క్రీస్తు ఉన్నాడు. ఈ సృష్టిలో యావత్తు దేవుని మాట చేత సృష్టించబడక ముందే దేవుడు అక్కడే ఉన్నాడు. యేసు ప్రభువారు కుమారుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ ఎవరై ఉండాలి ఆలోచించాడు దేవుడు, వెతికాడు. ఒక స్త్రీ కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఎవరై ఉండాలి? ఆమె పవిత్రులై ఉండాలి. ఆమె ఏ మత్సలేందై ఉండాలి, విధేయురాలై ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఆమె ధన్యురాలైపోయేతారు. ఇక్కడ చూసినట్టయితే ప్రియులరా, దేవుడు పురుషుని అవసరత లేకుండా, అంటే అటు జన్మ పాపము
కర్మ పాపము. ఏ పాపము లేకుండా జన్మించాలంటే ఆ స్త్రీ ఎట్లా ఉండాలి? యోగ్యమైన స్త్రీగా ఉండాలి. ఇప్పుడు వెతుకుతున్నాడమ్మ దేవుడు. దేవుడు నీతిమంతుల కొరకు ఎప్పుడు వెతుకుతాడంట. తెలుసా మీకు సంగతమా? బైబిల్లో దేవుడు కొంతమందిని వెతుకుతాడు. ఎవరిని? ఎవరు ప్రార్థన చేస్తున్నారో, ఎవరు నీతిమంతుడిగా ఉంటున్నారో, ఎవరు భక్తి చేస్తున్నారో, ఎవరు విశ్వాసం మీద ఆధారపడుతున్నారో వారి కొరకు ఎల్లప్పుడూ దేవుడు వెతుకుతూ ఉంటాడు. అలాంటి వారి కొరకు. మీకు కొంచెం అనుమానంగా ఉంటే బైబిల్లోకి వెళ్దామా? వెళ్ళండి, బైబిల్కి వెళ్ళి చూద్దాం పిల్లరా. కీర్తనకారుడు రాస్తాడు. కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 14వ కీర్తన 2వ వచనాన్ని చూడండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎవరినంట? దేవుని వెతుకువారు ఉన్నారేమో. ఈ మెరిసి ప్రార్థన మందిరంలో దేవుని వెతికేవారు ఉన్నారా? దేవుని వెతికేవారు. కొన్ని మందిరాల్లో దేవుని వెతకటం పోయి ఎన్నో వెతుకుతున్నారు. చాలా వెతుకుతారులే, ఎన్నెన్నో వెతుకుతారు ప్రియులారు. ఆస్తులు వెతుకుతానికి మందిరానికి వస్తారు కొంతమంది, ఆరోగ్యం వెతకడానికి మందిరానికి వస్తారు కొంతమంది. అఫ్కోర్స్ నేను అలాంటి వాడినే. ఉద్యోగం పోగొట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళాను. నేను, ప్రభు నాకు ఉద్యోగం ఇవ్వు ప్రభు. దేవుడు ఉద్యోగం నాది తీసేసింది. ఎందుకంటే ఆ రోజుల్లో దేవుని దగ్గరకు వస్తానేమో. కొన్నిసార్లు ప్రియులరా, ఒక మనుషుణ్ణి దేవుని సన్నిధికి తీసుకురాటానికి ఏదో ఒక ముళ్ళు పెడతాడు దేవుడు. నీకు కూడా ఒక ముళ్ళు పెట్టి ఉంటాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. పరిశుద్ధురాలైన మరియ ద్వారా అనేక విషయాలు మాతో పంచుకున్నారు. మీకు వందనాలు. మరి ఉత్తమురాలు, ప్రార్థనాపరురాలు, దీనురాలు, నీ మాటలు హృదయంలో దాచుకుంది. దేవుని దూత చెప్పిన మాటలు అర్థం కాకపోయినా అర్థమైనా హృదయంలో దాచుకుని దాన్ని తలపోసుకుంది. మరి హృదయంలో తలపోసుకుంది ప్రభువా. నీ హృదయంలో ఖడ్గము దూసుకొని వెళద్దన్నప్పుడు అర్థం కాలేదు. శిలువలో నీ మరణం పొందుతున్నప్పుడు, శిలువలో నీ ప్రాణం విడుస్తున్నప్పుడు, శిలువ మీద కొరడాలతో నిన్ను కొడుతున్నప్పుడు, బళ్ళెంతో పొడుస్తున్నప్పుడు ఆ తల్లి కనులారా చూచింది నిన్ను. కన్న కుమారుడు చిత్రహింసలు గురవుతుంటే ఆ తల్లి చూచి, నా హృదయంలో ఒక ఖడ్గము దూసుకుని వెళ్ళటం అంటే ఇదే కదా. ఎప్పుడో సిమియోను చెప్పిన మాట హృదయం దాచుకుని అది నెరవేర్పు చూసినప్పుడు గ్రహించింది. దేవుని మాటలు ఒకప్పుడు నెరవేర్చబడతాయి. అర్థమైనా కాకపోయినా హృదయం దాచుకున్నప్పుడు ఒకరోజు అర్థమయ్యేటట్టుగా చేస్తావు నీవు ప్రభువా. మరియా నేను అర్థం చేసుకుంది. మరియ వలే ప్రభువా సణుగుడు గొణుగుడు లేకుండా కష్టపడింది, ఇబ్బంది పడింది, అవమానపడింది, రాళ్లతో కొట్టబడిందేమో. ఎంత అసహ్యించుకున్నారు మనుషులు అక్కడ ప్రభువా. ఎంతమంది దూషించారు. ఆ చిన్న పిల్లని ఎంతమంది ప్రభువా తిట్టారు తండ్రి. కానీ ఆమె గర్భములో గొప్ప రక్షకుడిగా జన్మించావు నీవు. ఆమెను ఎన్నుకోవటమే నీ చిత్తమైంది ప్రభువా. ఆమె జీవితంలో ఒక ఉత్తమురాలుగా ఆమెను ఎన్నుకున్నావు తండ్రి. ప్రపంచంలో కోటాను మంది స్త్రీలుంటే మరీ నేను ఎన్నుకున్నావు ప్రభువా. ఆమెలో ఉన్న ఎంత గొప్ప లక్షణాలు ఈ రోజున మా బిడ్డలో మేము విన్నాం తండ్రి. వాటి ప్రకారం నడుచుకుని కృప దయచి నీ బలలో పాల్గొనే కృప కూడా మాకు ఇచ్చి కాపాడు. విన్న వాక్యానికి ముద్ర వేసి ఇది సైతాన్ని ఎత్తుకుపోకుండా ప్రభువా ఈ 20 దినములు ఈ వాక్యాన్ని హృదయంలో నెవరవేసుకుని కృప దయచి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.